తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క. హైదరాబాద్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతోందని గ్రీన్ గ్రోత్ ఎనర్జీ సమ్మిట్ వేదికగా విదేశీ ప్రతినిధులతో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా, సాంకేతికంగా శరవేగంగా దూసుకుపోతోందని వెల్లడించారు. హైటెక్స్ నోవేటివ్లో జరుగుతోన్న గ్రీన్ గ్రోత్ ఎనర్జీ సమ్మిట్ 2026 సందర్భంగా నిన్న రాత్రి వివిధ దేశాల ప్రతినిధులకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన ప్రదేశమని అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నగరంలో విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులకు ఎలాంటి కొరతే లేదని, ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పాటుకు హైదరాబాద్ స్వర్గధామమని ఆయన వివరించారు. రాష్ట్రంలో అద్భుతమైన టాలెంట్, ముఖ్యంగా సాఫ్ట్వేర్, సాంకేతిక రంగాల్లో ఉన్న నైపుణ్యం గల యువత పెట్టుబడిదారులకు గొప్ప ఆస్తి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రపంచంలో దిగ్గజ సంస్థలైన తమ గ్లోబల్ సెంటర్లకు, డేటా సెంటర్లకు హైదరాబాద్ను ప్రధాన వేదికగా ఎంచుకుంటున్నాయని ఆయన వివరాలు వెల్లడించారు.